నమస్కారం, మీరు చూస్తున్నారు HN9 టీవీ. 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా వాకాడు మండల తహసీల్దార్ కార్యాలయం, మండల పరిషత్ కార్యాలయంలో మండల తహసీల్దార్ నరసింహారావు, ఎంపీడీఓ గోపీనాథ్ ఆధ్వర్యంలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. వాకాడు ముస్లిం వీధి నందు ఉన్న మదర్స్ ఉర్దూ కాదరిన్ ముస్లిం పాఠశాల నందు ముస్లిం ఉపాధ్యాయులు జాతీయ జెండా ఎగరవేశారు. ఈ సందర్భంగా నరసింహారావు, గోపీనాథ్ జాతీయ జెండా ఎగరవేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎందరో మహానుభావుల ఎన్నో పోరాటాల ఫలితమే గణతంత్ర వేడుకలు జరుపుకుంటున్నట్టు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ సిబ్బంది మరియు రెవెన్యూ సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడికి వచ్చేసినటువంటి మన రెవెన్యూ సిబ్బందికి మరియు టీచర్స్కి, పిల్లలకి ఈరోజు గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడానికి తహసీల్దార్ ఆఫీస్కి వచ్చిన అందరికీ నా కృతజ్ఞతలు. ముఖ్యంగా ఈరోజు మనం ఆగస్టు 15 తర్వాత ప్రతి సంవత్సరంలో 2 రోజులు మాత్రం మనం గర్వంగా మన భారతీయులు మనం చెప్పుకునేటువంటి రోజులు ఏమైనా ఉన్నాయంటే రెండు. ఒకటి ఆగస్టు 15, 2 జనవరి 26. ఆగస్టు 15న మనకి స్వాతంత్రం వచ్చింది కాబట్టి మనం ఎన్నో సంవత్సరాలు కష్టపడి చెమట ఓర్చి కష్టపడి మన స్వాతంత్ర పోరాటంలో ఎంతో మంది యోధులు కష్టపడి చేసినటువంటి ఆగస్టు 15న మనం ఎంత ఇదిగా అయితే మనం జరుపుకుంటామో, అదేవిధంగా ఈరోజు మన గణతంత్ర దినోత్సవం అనేటువంటి రిపబ్లిక్ డేని జనవరి 26న కూడా అంతే నిబద్ధతతో, నియమ నిబంధనలతో మనం జరుపుకుంటాము. అదే దేశభక్తిని ఈరోజు కూడా మన నరాల్లో ఉప్పొంగిపోతుంది. ఎందుకంటే 15వ తేదీన స్వాతంత్రం వచ్చింది, కానీ తర్వాత మన నుండి పెద్ద పెద్ద ఉద్దండులు, స్వాతంత్ర సమరయోధులు, రాజకీయ నాయకులు అందరూ కూర్చొని ఎంతో మదనపడి మన దేశాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలి అని ఎంతో ఆలోచిస్తున్న తరుణంలో, ఎందుకంటే అప్పుడు బ్రిటిష్ పాలకులు 1930 దాకా, బ్రిటిష్ 40 దాకా వాళ్ళ రూల్స్ ప్రకారమే నడిచేది. ప్రీవియస్ గా చూస్తే 200 ఏళ్ళు 300 ఏళ్ల క్రితం యుద్ధాలు, రాజులు ఆ పరిపాలన జరిగేది. కానీ నవ సమాజానికి, నవ భారతానికి ఒక మార్గదర్శకంగా ఒక పీఠికను మనం ఏర్పాటు చేసుకోవాలని చెప్పి ఒక డెసిషన్ తీసుకున్నారు అప్పుడు ఉన్నటువంటి పెద్ద వాళ్ళందరూ. అప్పుడే మన అందరికీ ఒక దిక్సూచిలుగా కనిపించిన వ్యక్తే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన ఆధ్వర్యంలోనే ఆయనకి ఇంతటువంటి పెద్ద పాత్రనిచ్చి ఆయన ముందు నడిపించాలని తెలిపారు. అప్పుడు ఆయన కష్టపడి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు కష్టపడిన తర్వాత మనకు ఇప్పుడైతే ఏ రాజ్యాంగాన్ని అమలుపరుస్తున్నామో ఆ రాజ్యాంగాన్ని మనం ఒక దిశానిర్దేశం తీసుకొచ్చారు. ఆ తర్వాత కూడా మనకి దాని మీద ఎన్నో రకాల భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దాని అన్నిటికీ నివృత్తి చేసుకుంటూ మనకు 7656 మనకు కరదీపికలతో రెడీ చేశారు. దానిన్నిటికీ సమాధానం చెప్పుకుంటూ జనవరి 24వ తేదీన దాన్ని ఆమోదయోగ్యంగా తీసుకొని 26వ తేదీన దాన్ని మన సమాజ వాడుకలోకి తీసుకొచ్చారు. అంటే మనకు జనవరి 26వ తేదీన ఒక రాజ్యాంగం ఉండాలి అంటే ప్రతి ఒక్కరూ నియమ నిబంధనలతో ఉండాలి, స్వేచ్ఛ స్వాతంత్ర హక్కు కల్పించుకోవాలి, వాక్కు స్వాతంత్రం ఉండాలి, మత రాజకీయంగా లింగ భేద వర్గ విభేదాలు లేకుండా ప్రతి ఒక్కరు సమాజంలో బతకాలి అనే విధానాన్ని తెలియజేసేదే మన రాజ్యాంగం. వాకాడు మండలంలోని ప్రజలకి, అధికారులకి మరియు సిబ్బందికి అందరికీ 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ సందర్భంగా నేను మార్చి 31 రిటైర్మెంట్ సందర్భంగా లాస్ట్ గణతంత్ర దినోత్సవం, అలాగే నేను వచ్చిన ఈ 5 సంవత్సరాల్లో నాకు అన్ని విధాల మండల అభివృద్ధికి తోడ్పడిన అందరి అధికారులకి మరియు ప్రజాప్రతినిధులకి, సర్పంచులకి, ప్రజలకి అందరికీ ఈ సందర్భంగా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికీ బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నాను. ప్రపంచ రాజ్యాంగాలను అధ్యయనం చేసి మరి ఈనాడు ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగాన్ని రూపొందించినటువంటి ఇతర రూపకర్తలందరికీ కూడా మనం ప్రత్యేకంగా మన యొక్క నివాళులు అనిపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మన రాజ్యాంగాన్ని, అందులో ఉన్నటువంటి మౌలికమైనటువంటి అంశాలను తెలుసుకొని మరి వాటికి అనుగుణంగా మన దేశాన్ని భవిష్యత్తులో ప్రపంచ శక్తిగా రూపొందించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి అందరూ దానికోసం పాటుపడాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు, రాజ్యాంగం అంటే మనల్ని మనం రూపొందించుకున్నటువంటి రాజ్యాంగం. గతంలో కూడా రాజ్యాంగం ఉండేది, కానీ అది బ్రిటిష్ వాళ్ళు రూపొందించినటువంటి రాజ్యాంగం.
కాబట్టి మనం ఏర్పాటు చేసుకున్నటువంటి రాజ్యాంగంలో మన యొక్క పరిపాలన అనేది ప్రారంభించినటువంటి చాలా గొప్పదైనటువంటి రోజు. మరి దేశవ్యాప్తంగా కుల మతాలకు భాషలకు అతీతంగా జరుపుకునేటువంటి ముఖ్యమైనటువంటి పండుగ ఇది. మరి ఏదైతే రాజ్యాంగకర్తలు భారతదేశాన్ని సమున్నతంగా ప్రపంచ దేశాల్లో ఒక తలమానికంగా రూపొందించదలుచుకున్నారో మరి ఆ ఆశయాల సాధన కోసం మనం పాటుపడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మరి ఆ ఆశయాలను ఒకసారి గుర్తు తెచ్చుకుంటూ మరి రాజ్యాంగ రూపకర్తలైనటువంటి మహనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి, అదేవిధంగా రాజ్యాంగ సభ అధ్యక్షులు మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.